నమస్తే. వెల్కమ్ టు అఖిల్ ట్రక్ వ్లాగ్స్. మన బండిది వచ్చేసి చలాన్ అయితే పడ్డది. ఈ చలాన్ వచ్చేసి మార్చి 17 అంటే మార్చి 17లో అయితే చలాన్ అయితే పడ్డది. ఆ చలాన్ వచ్చేసి మనకి ఎంత పడ్డదనంటే నేను కొంచెం చెప్తా. కొంచెం చెప్పేదాకైతే వినండి. మనమైతే ఒక కిరాయికి అయితే వెళ్ళాం. ఆ కిరాయి వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే వస్తది. ఆ కిరాయికి వెళ్ళి మధ్యలో మనకైతే ఆ కిరాయి ఎక్కడ వెళ్ళాము అంటే పాలకుర్తి అనే విలేజ్ లో వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి మనకు టైము అంటే ఇది సమ్మర్ కదా. ఈ సమ్మర్ లో మనకు చాలా దూపాయి ఒకటి అయితే అవుతుంది ఆ టైం మధ్యలో. ఒకటి అంటే 12, 1:30 మధ్యలో అయితే ఆ టైంలో అయితే దూపాయింది. నేను బండి లెఫ్ట్ సైడ్ లో ఆపేసి రైట్ సైడ్ లో డివైడర్ దాటి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చే లోపల మనకు కానిస్టేబుల్ అయితే వచ్చేసి ఫోటో అయితే కొట్టేసిండు రాంగ్ పార్కింగ్ లో ఉందని చెప్పేసి. నేనైతే లెఫ్ట్ సైడ్ లో ఆపేసిన, బండికి ఆఫ్ చేయలేదు, బండి అయితే ఆఫ్ చేయలేదు. డివైడర్ దాటి ముందుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చే లోపల కొట్టేసి వెళ్ళిపోతూనే ఉండు. సరే అని చెప్పేసి మామూలుగా కొడతాడేమో, సరే 100, 200 అంటే సరే పర్లేదు, మన మీద బటన్ ఏం పడదు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇక ఈ రోజు అయితే ఈ రోజు వచ్చేసి నాకు ఇంటికి పోస్ట్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ వచ్చేసి 1000 రూపాయలు చలాన్ అయితే పడ్డది నాకు. నేను వెళ్ళిన కిరాయి వచ్చేసి 2000 కిరాయి. ఈ చలాన్ వచ్చేసి మనకు 1000 రూపాయలు చలాన్ పడ్డది. ఈ అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, మనం వెళ్ళాం, మన పని మీద మనం వెళ్ళాము, 5 నిమిషాలు ఆయన అంతే. నేను ఆడ 5 నిమిషాలు బండి ఇట్లా పెట్టేసి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చిన. ఆ లోపల 1000 రూపాయలు ఫైన్. మనం పొద్దున్నాక వేస్తే 2000 కిరాయికి వెళ్తే మనం దాంట్లో 1000 రూపాయలు డీజిల్ పోతుంది. ఆ 1500 మనకి ఏం మిగిలితే అయ్యే ఈ చలాన్ అయితే కొట్టిండు. చూసిరు కదా. అంటే డ్రైవర్ల పరిస్థితి ఇట్లుంటది. అంటే డ్రైవర్ కమ్ ఓనర్ చాలా అంటే చాలా బాధలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ సమ్మర్ అసలే బండ్లు నడుస్తలేవు అని చెప్పేసి అనుకుంటుంటే ఇక ఇదొక చలాను అదొక చలాన్ అని చెప్పేసి ఇవి అయ్యి ఇంకెక్కువ మన మీద పడుతున్నాయి. ఇంకా బటన్ అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఆల్రెడీ మన బండ్లు పక్కా పెట్టి ఈఎంఐలు అప్పులు తెచ్చి ఈఎంఐలు అయితే కడుతున్నాం. మనం అప్పులు తీసుకొచ్చి ఈఎంఐలు కడుతున్నాం, చేస్తున్నాం, మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు వచ్చింది ఇది ఒక్కటే. మనం స్టీరింగ్ బట్టంది పొద్దుగాలైతే వెళ్ళదు మనకు. స్టీరింగ్ అంటే మనది ఒక లైఫ్. అంటే స్టీరింగ్ పడితేనే మనకి వెళ్తుంది. అట్లా అని చెప్పేసి ఇక మనం ఇంకో పనికి అయితే వెళ్ళలేము, ఇంకో పని అయితే చేయలేము. మనం చేసేది ఒక డ్రైవింగ్ ఒకటే. మనం డ్రైవింగ్ నమ్ముకునే బతున్నాం కాబట్టి మనకి చలానా 1000 రూపాయలు అంటే ఎక్కడికి వెళ్ళి కడతాం మనం ఆ 1000 రూపాయలు చలానా? పోయిన 2000 కిరాయికి. చూస్తున్నా గాయస్, మొత్తం ఎట్లా అంటే మనం రోడ్డు మీద తిరగాలంటే మినిమం లక్షల లక్షలు వెనకకేసుకొని అయితే తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బండ్లు వేసుకొని ఉండేది చిన్న బండ్లు. ఈ చిన్న బండ్లల్లో మనం ట్రావెల్ చేసుకున్నాడు చేసుడు పోయిన 1000, 1500 కిరాయికి ఈ చలాన్లు కట్టుకున్నాడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ముందే బండ్లు అయితే నడుస్తలేవు అని చెప్పేసి ఒకసారి అయితే నా ఇంటికి పోస్ట్ అయితే వచ్చింది. పోస్ట్ అయితే చూద్దాం. పోస్ట్ చూసేసి తర్వాత అయితే ఒకసారి చలానిగా మనం బండి ఏ రూట్ లో పెట్టినాం, ఏ టైప్ ఆఫ్ బండి అయితే నేను పార్కింగ్ ఆపినా, ఇది వచ్చేసి రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి అయితే కొట్టిండు మనకు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది మనకి. ముందే బండ్లు నడుస్తలేవు అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అయితే చూపిస్తా. ఒకసారి అయితే రండి. చూసారు కదా మనకు వచ్చిన పోస్ట్ అయితే. ఈ పోస్ట్ లో అయితే మన బండి అంటే చూడండి ఒకసారి. అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేసి 1035 రూపాయలు అయితే పడ్డది. ఈ 35 రూపాయలు పైన చూసారు కదా యూజర్ చార్జెస్ వచ్చేసి 35 రూపాయలు. ఫైన్ అమౌంట్ వచ్చి 1000 రూపాయలు. మన బండి ఏ పొజిషన్ లో ఉందో చూడండి. ఓ డేట్ వచ్చేసి 18/3 అంటే ఈ రోజు వచ్చింది మనకి పోస్ట్. చూసారు కదా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాలకుర్తి, వరంగల్ డిస్టిక్. ఓకే, చూసారు కదా తెలంగాణ. అంటే మనకు ఇంతగానం అంటే ఇంతగానం మనకు వచ్చింది చేసుకొని ఈ ఫైన్లు కట్టుడు చేసుడు అసలే బండ్లు నడుస్తలేవు అనుకున్నాం. చూసారు కదా. ఇప్పుడు మన బండి అయితే ఏ పొజిషన్ లో ఉంది, ఎట్లా ఆపినా అనేది అయితే మనకు ఫోటో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఫోటో కొట్టినప్పుడు మనకు ఫోటో అయితే వస్తుంది కదా. ఒకసారి ఆన్లైన్ లో అయితే చెక్ చేద్దాం. ఒకసారి చూపిస్తే అయితే ఒకసారి అయితే రండి చెక్ చేద్దాం. చూస్తారు కదా వచ్చేసి మన బండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లెఫ్ట్ సైడ్ లాగింది. ఈ డివైడర్ వచ్చేసి ఈ డివైడర్ దాటి నేను రైట్ సైడ్ లో షాప్ లో వాటర్ తీసుకుందామని అయితే వెళ్ళినా. లెఫ్ట్ సైడ్ లో షాప్ లో ఏమైతే లేవు మనకి. అట్లా అని చెప్పేసి రైట్ సైడ్ లో ఒక 5 నిమిషాలలో వెళ్ళి ఇటు వచ్చేసాను అంతే. చూసారు కదా, మార్చి 17 టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. పాలకుర్తి. ఇది జరిగిన ఇన్సిడెంట్ వచ్చేసి పాలకుర్తిలో అయితే జరిగింది మనకి. ఏ పొజిషన్ లో ఉందో అంటే మనం ఎమ్మటే నేను గంటలు గంటలు ఆగి నేను చేసింది ఏదో టైం పాస్ అయితే చేయలేదు. అక్కడ వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ లో బండి ఆపిన, అదేనా లైన్ పక్క పండి లెఫ్ట్ లో ప్లేస్ లేదు మనకి. ఎమ్మటే వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. వెళ్ళి వచ్చే లోపల కొట్టేసి వెళ్ళిపోతూనే ఉండు మనోడిగా. అంటే అంతగానము అంత క్రిటికల్ గా నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టు. మళ్ళీ పాలకుర్తిగా పెద్ద అంటే పెద్ద రష్ ఉన్న ఏరియా అన్నట్టు అయితే కాదు, నార్మల్ నే ఉంటది.
పెద్ద రష్ ఉండి చేసినట్టు అయితే ఏం లేదు. ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మొత్తం ఎట్లా రోడ్ అంతా ఖాళీ ఉంది. ఏదో పబ్లిక్ ఉన్నారు, నడుస్తున్నారు, అంటే ఎక్కువ ఉంది, డిస్టర్బెన్స్ అవుతుంది అంటే దాని ద్వారా నేను అగ్రి అవుతా. 1000 రూపాయలు కొట్టినందుకు నేను అగ్రి అవుతా. కానీ మనం తప్పు చేసినందుకు ఖచ్చితంగా, అంటే నేను రాంగ్ సైడ్ పెట్టినా చేసి ఎదురుగా బండ్లు వస్తున్నాయి, ఏదైనా ఫుల్ రష్ ఉందంటే నేను అగ్రి అయితే నేను కట్టుకుంటా 1000 రూపాయలు. 1000 కాదు 1500 కట్టినా నేను కడతా. దీనికి వచ్చేసి నేను ఆపిన 5 నిమిషాలకు 1000 రూపాయలు ఫైన్ అంటే ఎంతవరకు కరెక్ట్? మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి దీని మీద. ఎట్లా అంటే ఇది నేను ఆపింది కరెక్టా కాదా, ప్లస్ ఆయన ఇన్స్పెక్టర్ వచ్చేసి చలాన్ కొట్టింది కరెక్టా కాదా చెప్పండి. ఇది ఒక్కదాని మీద కామెంట్ అయితే చేయండి. మరి ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇలా, అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్సిడెంట్ అయితే చాలా మందికి జరిగే ఉంటది. 1000 చలాన కట్టుకొని 1000 ఈఎంఐలు కట్టుకొని పండబెట్టి బండ్లు మనం పండబెట్టుకొని ఖాళీగా కిరాయిలు లేకున్నా అయినా నడిపించుకొని అయితే ఈఎంఐలు కడుతున్నాం. ఈఎంఐలు కట్టండి, మన ఫ్యామిలీని చూసుకోవాలి, బండి ఈఎంఐలు చూసుకోవాలి, ఈ చలాన్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నాక మన పరిస్థితి ఎట్లుంటది? అందుకే డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వచ్చే ముందు కొంచెం ఆలోచించండి. కొత్తగా వస్తున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. కొత్తగా వచ్చేటోళ్ళకు డ్రైవింగ్ ఫీల్డ్ లోకి వద్దాము, ఏదో వెళ్ళినాము బండి నడిపినాం, స్టీరింగ్ పట్టుకొని వెళ్ళినాము అన్నట్టు లేదు పరిస్థితి. చాలా అంటే చాలా డిస్టర్బ్ ఉంది. మామూలుగా అంటే డిస్టర్బెన్స్ అయితే లేదు డ్రైవర్, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకైతే డ్రైవింగ్ వచ్చే ముందు 2 రండి, బండి నడుస్తుందా. డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే 1-2 సార్లు, అంటే అనేం కాదు, నేను ఏ తీసుకున్నా సరే, అంటే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా 1 సార్లు కొంచెం ఆలోచించండి. ఏదో వచ్చిన 1000 సంపాదిస్తూ వస్తున్నాయి, కలకట్టలు వస్తున్నాయి, తెచ్చి ఇంట్లో తీసుకుంటామని మీరు అనుకుంటున్నారు. కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. చేసే వాళ్ళకి ఎట్లుంటది, ఈ చలాన్లు, ఈఎంఐ, బండి టైర్ బలగడ, ఈ టైర్ అయితే ఎంత అవుతుంది, మనం బాడీ చేయించుకోవాలి, చాలా ప్రాబ్లంలు అయితే, బ్రేక్ డౌన్ అవుతుంది బండి, సర్వీసింగ్లు ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి తెలియని వాళ్ళకు. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే కొత్త బండి తీసుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి ఈ ఫీల్డ్ లోకి దిగండి. ఇట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక డ్రైవర్ బాధ వరకే తెలుస్తుంది. కాబట్టి మన వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.